కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ ని తీసుకోవడంపై డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశం ఔన్నత్యం పెంచిన అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకుంటే స్వాగతించకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని భట్టి ఆరోపించగా కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అజారుద్దీన్ అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రతిష్టని ప్రపంచ పటం పైన నిలబెట్టినటువంటి గొప్ప క్రీడాకారుడని పొగుడుతూ ఉంటారు. అటువంటి కీర్తి ప్రతిష్టలు దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అజారుద్దీన్ని ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తూ ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగానే మనం చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక నేరస్తుడు, దేశ వ్యతిరేక దేశద్రోహ చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు, చట్టాలు చెప్పినారు. మేము ఉన్నప్పుడు కాదు, వాళ్ళకు ముందు జరుగుతున్న విషయాలు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు? గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పే పంపిస్తారు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది, అండర్ అనేక కేసులలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్కు నామినేషన్ చేయాలని అడుగుతారు. ఓడిపోయినటువంటి వ్యక్తి మొన్న, అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మంత్రి పదవి చేస్తారు.